రైట్ బుల్జిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కుంభమేళా తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. నిన్న మధ్యప్రదేశ్లోని సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టగా 7గురు చనిపోయారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి మృతదేహాలు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. కాసేపట్లో డెడ్ బాడీలు హైదరాబాద్కు రానున్నాయి. మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతులను హైదరాబాద్లోని నాచరం వాసులుగా గుర్తించారు. సిహోరా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. కుంభమేళకు బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5గురు ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7గురు చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 5 ఉన్నారు. ఒకరు ఎల్బీనగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడం. కుంభమేళా తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వాసులు మృతి చెందారు. నిన్న మధ్యప్రదేశ్లోని సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టగా 7గురు చనిపోయారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి మృతదేహాలు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. కాసేపట్లో డెడ్ బాడీలు హైదరాబాద్కు రానున్నాయి. మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ఆ కుంభమేళాకు వెళ్ళినటువంటి 14 మందితో కూడినటువంటి మినీ బస్సు యాక్సిడెంట్ కు గురి కావడంతో ఈ యొక్క ఘటనలో మొదట 7గురు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరో ఇద్దరుకు గాయాలైనటువంటి నేపథ్యంలోనే వారిని హాస్పిటల్ కు తరలించారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు కూడా అధికారులు ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. సో ఇక చనిపోయిన వారందరినీ కూడా ఒకవైపున హైదరాబాద్ వాసులు కావడంతో వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇటు అక్కడి నుంచి తరలించి పోస్ట్ మార్టం జబల్పూర్ లో పూర్తిగా పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసి అక్కడి నుంచి కూడా ఇటు హైదరాబాద్ లోని వారి యొక్క స్వస్థలం నాచారంకు తీసుకురాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే మృతదేహాలను మొదటిగా గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడి నుంచి కొన్ని ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించబోతున్నారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఒకవైపున ఇప్పటికే జబల్పూర్ లో జరిగినటువంటి కుంభమేళాలో అటు ప్రయాగరాజ్ వద్ద కావచ్చు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి కూడా అధికారులు పూర్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ ఎదురవుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ఏ రకంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇప్పటికే అధికారులు అనేక రకాల అలర్ట్స్ చేయడం జరిగింది. మరోవైపు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆపోజిట్ వెహికల్స్ అనేవి రావడంతో ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఈ యాక్సిడెంట్ అనేది ఒక సిమెంట్ లారీ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినటువంటి పరిస్థితుల్లోనే రాంగ్ రూట్ లో వచ్చి ప్రయాణిస్తున్నటువంటి భక్తులు ప్రయాణిస్తున్నటువంటి 14 మందితో కూడినటువంటి మినీ బస్సును ఢీకొట్టడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగిందనేది కూడా ఇప్పటికే తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పుడైతే తమ వారు చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా నాచారంలోని కుటుంబ సభ్యులందరూ కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ భక్తితో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా విగత జీవులుగా వస్తారు అని ఊహించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కుటుంబంలో కనిపిస్తుంది. ప్రస్తుతం నాచారం కార్తికేయ నగర్ కావచ్చు అలాగే ఇతర ప్రాంతాల్లో ఇటు ఎవరైతే మృతులు ఉన్నారో వారి యొక్క కుటుంబాల్లో పూర్తిగా విషాదం అలుముకుంది. నిన్నటి నుంచి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా వారిని ఆపతనం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా గుక్కపెట్టి ఏడుస్తూ తమ వారి కోసం వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఆ మృతదేహాలను హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. రోడ్డు మార్గం ద్వారా వీరు ఆ మృతదేహాలను అటు పోలీసుల సమక్షంలో తీసుకొస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి
మధ్యాహ్నం 12 గంటలు లేదా 1 గంట ప్రాంతంలో కుటుంబ సభ్యులకు 8 మంది యొక్క మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొకరు గాయపడినటువంటి వ్యక్తి కూడా చికిత్స తీసుకొని వస్తున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.